హే హాయ్ ఖతార్లో ఉండే అరేబియన్ హార్సెస్ చూసేస్తారా? మరెందుకు ఇంకా లేటు ఇంకొచ్చేసేసేయండి అనమాట. ఇప్పుడు మనం వెళ్ళేది కూడా అల్వక్రాలో ఉండే మినీ జూకి. ఈ మినీ జూ ముందర ఎన్ని రకాల హార్సెస్ ఉంటాయంటే చాలా రకాల హార్సెస్ ఉంటాయి. వైట్ హార్స్ ఉంటుంది, బ్లాక్ హార్స్ ఉంటుంది, చిన్న పిల్లలకి చిన్న హార్స్ ఉంటుంది. సో చాలా రకాల హార్స్ ఉంటుంది అనమాట. ఈ ప్లేస్కి మనం పోవాలంటే మనం చాలా దూరం ప్రయాణించాలి. దోహా టు అల్వక్రా చాలా దూరం కదా, ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది. అండ్ ఇక్కడ ఏంటంటే హాఫ్ రోడ్ నార్మల్గా ఉంది, హాఫ్ రోడ్ వచ్చి మట్టి రోడ్డు వచ్చేసింది. ఇలాంటి రోడ్డు ఇట్లాంటి ప్లేస్ నేనైతే ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే నార్మల్గా ఇట్లా అవుట్స్కట్స్లో మాత్రమే ఉంటుంది ఇట్లా మట్టి రోడ్లు అనమాట. సో ఈ మట్టి రోడ్లు, ఈ వాతావరణం ఇదంతా చూస్తుంటే నాకు మా ఊరు గుర్తొచ్చేసింది. అండ్ రోడ్డు పొడుగునా కంపరాకు చెట్లు. మా సైడ్ వీటిల్ని కంపరాకు చెట్లు అంటారు, మీ సైడ్ ఏం చెట్లు అంటారో నాకు కామెంట్ చేయండి. అంటే చెట్టుకు మొత్తం ఎక్కువ ముళ్ళులు ఉంటాయి, లైక్ తుమ్మ చెట్లు లాగా. సూర్యుడు అయితే తన వేడినంతా చూపించేస్తున్నారు. ఈరోజు ఖతార్లో 47 degrees ఉంది. సో చాలా వేడిగా ఉందన్నమాట. కనీసం ఫామ్ దగ్గరికి వెళ్తే కొంచెమన్నా చల్లగా ఉంటుందేమో చూద్దాము. సో ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదాం రండి. ముందుకు వచ్చేసాము. ఫామ్ చుట్టూ ఇలా ఉందన్నమాట. అంతా రేగి చెట్లు, కంపరాకు చెట్లు అలా ఉన్నాయన్నమాట. సో అంత క్లీన్గా ఏం లేదు, కానీ పర్వాలేదు, బాగానే ఉంది చూడ్డానికి. అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి, ప్రస్తుతానికి ఒక గుర్రమే వచ్చినట్టుంది. మనం తొందరగా వచ్చామంట ఆయన చెప్తున్నాడు. నార్మల్గా అయితే ఇంకొక గంట అయితే చాలా గుర్రాలు వస్తాయి అని చెప్పాడు. పోనీలే, మనకు కావాల్సింది ఒక గుర్రమే కదా, ఎక్కేద్దాము. ఎక్కే ముందర ఈ గుర్రాన్నంతా ఒక వీడియో తీసేసుకుందాము అండ్ ఎక్స్ప్లోర్ చేద్దాము. సో చూసేద్దామా, వచ్చేయండి. దీని మీద రైడ్ వచ్చి 10 riyals అంట. ఒక ఫుల్ రౌండ్ వేస్తాడు. బెస్ట్ ఏను 10 riyalsకి ఒక రౌండ్ అంటే నార్మల్గా 20 riyals అలా ఉంటుంది. మేమే ఫస్ట్ కాబట్టి ఫస్ట్ బోని అనుకుంటా, అందుకే 10కి ఇచ్చేసాడు. ఇంకా మా హస్బెండ్ ముకుందు దీని మీద రైడ్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ చూస్తున్నారా, ముకుందు అయితే ఇది ఫస్ట్ టైం ఇట్లా ఎక్కడము. ఇంతకుముందు వంటల మీద ఇట్లా హార్సుల మీద ఎక్కడానికి ముకుందు కొంచెం భయపడేవాడు. ఇప్పుడు కొంచెం భయపడట్లేదు, కొంచెం పెద్ద పిల్లోడు అయిపోయాడు కదా. అండ్ వాళ్ళ డాడీ వెనకే ఉన్నారు కదా, సో అందుకే తను అంత భయపడట్లేదు. ఇక్కడ ముకుంద్ ఫేస్లో అస్సలు ఎక్స్ప్రెషన్ లేదు. బాగా చెప్పమంటే బాగా చెప్తున్నాడు, వద్దంటే వద్దంటున్నాడు, అలా ఏదో స్టడీగా ఉన్నాడు అనమాట. అంత కన్వీనియంట్గా కూడా లేదు. అండ్ ఇక్కడ ఈ గుర్రాల అబ్బాయికి ముకుంద్ బాగా నచ్చేసేసాడు. ఎంతసేపటికి ఎత్తుకుంటాడు. ఇంతకుముందు గుర్రం మీద ఎక్కించేటప్పుడు కూడా తనే ఎక్కించాడు. నార్మల్గా ముకుంద్ మనుషుల్ని చూసి బాగా నవ్వుతాడు. ఇక్కడ ఆ గుర్రాన్ని చూసో ఏమో ఆయన్ని చూసో అస్సలు నవ్వడం మానేశాడు. ఆయనకేమో ముకుంద్ బాగా నచ్చాడు. ఉసుక్కుమంటే డింగని ఎత్తేసుకుంటాడు. వాళ్ళ డాడీ లేకుండా ఒక్క క్షణం కూడా ఆ గుర్రం మీద ఉండలేకపోయాడు. ఆయన ఏదో పాపం మురిపెంగా తీసుకుపోయి దాని మీద ఎక్కించాడు. అంతే ముకుందు గుక్కబెట్టి ఏడ్చేశాడు. మేబీ గుర్రాల అబ్బాయికి వాళ్ళ కొడుకో కూతురో గుర్తొచ్చేసి ఉంటుంది. ఎంతైనా వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వస్తారు కదా, ఇట్లా మనల్ని చూసినప్పుడు వాళ్ళకి అన్నీ గుర్తొస్తాయి అన్నమాట. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి గుర్రాలన్నీ రావడం ఇక్కడికి. సో చిన్న గుర్రం అని చెప్పాను కదా, చిన్న పిల్లలకి ఈ చిన్న గుర్రం అనమాట. దీని మీద కూడా అస్సలకి కూర్చోలేదు. ముక్కుని చాలా భయపడిపోయాడు అప్పటికే పాపము. సో ఇంకా వాళ్ళ డాడీ ఎందుకులే ఏడిపేయడం అని చెప్పేసి ఎత్తేసుకున్నాడు. ఇదేను వైట్ గుర్రం మనం ఎక్కించింది. ఇక్కడ చూసారా, గుర్రాల అబ్బాయి మాత్రం వదలడం లేదు.
ఇంకా ముకుంద్ భయపడిపోయాడు బాగా. ఇంకా సరే అని చెప్పేసి ఆయనకి టాటా చెప్పేశాము. సో ఇక్కడ చూసారా ఈవినింగ్ అయ్యేసరికి ఎన్ని గుర్రాలు వచ్చాయో, చాలా గుర్రాలు వచ్చాయి ఇక్కడికి. మేము అనుకున్న దానికన్నా చాలా వచ్చాయి. మనీ కూడా చాలా తక్కువే, 10 రియాల్సే. దూరంగా సన్సెట్ చూసారా ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదా, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఇంతటితో ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. బాయ్ అంటే కేర్.